ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? అవును పిల్లలు, పోయిన వారం మీ అందరికి వాక్యాన్ని చెప్పాను కదా, మరి దానికి జవాబు మీకు దొరికిందా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవ్వడునూ ప్రభువును చూడరు. దీనికి గల జవాబు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. మీ ఆన్సర్ కరెక్టేనా పిల్లలు? అయితే వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకో వాక్యాన్ని చెబుతాను. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు చదివి ఎక్కడ ఉందో నెక్స్ట్ వీక్ మీరు అందరూ నాకు చెప్పాలి. అయితే పిల్లలు, మీరు మాత్రం ఈ బైబిల్ చదవటాన్ని అస్సలు మిస్ చేయకండి. కేవలం 5 లేదా 6 అధ్యాయాలే కనుక రోజుకి ఒక్క అధ్యాయమైనా చదవటానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు? సరే, అయితే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక స్కూల్లో కుమార్ అని ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు చాలా బాగా చదివేవాడు. క్లాస్లో అందరికన్నా ఫస్ట్ వచ్చేవాడు. చదువులోనే కాకుండా అన్ని యాక్టివిటీస్లో కూడా బాగా చేస్తూ ఉండేవాడు. గేమ్స్లో కూడా ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. కొద్ది రోజులకి ఏం జరిగిందంటే, ఆ క్లాస్కి ఇంకొక పిల్లవాడు వచ్చాడు. ఆ అబ్బాయి సరిగ్గా చదివేవాడు కాదు, కానీ స్పోర్ట్స్ లో మాత్రం చాలా బాగా ఆడుతూ ఉండేవాడు. ఇక అతన్ని ఎవ్వరు బీట్ చేయలేకపోయేవారు, అంత బాగా ఆడేవాడనమాట. అయితే కుమార్ ప్రతి ఆదివారం చర్చికి కూడా వెళ్తూ ఈ విధంగా ప్రార్థన చేసేవాడు. నేను ఎలాగైనా ఈ రోజు ఈ పోటీల్లో గెలవాలి, లేదా నేను చదువులో ముందు రావాలి అని. ఇలా అన్ని అతడు ఫస్ట్ రావడంతో అతడు ఏమనుకున్నాడంటే, నేను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాను కదా, దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు, అన్నిట్లో నేను ఫస్ట్ వస్తున్నాను అని ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు గేమ్స్ జరుగుతుండగా ఒక రన్నింగ్ కాంపిటీషన్ లో ఈ కుమార్కిను అలాగే ఆ కొత్తగా వచ్చిన అబ్బాయికి కాంపిటీషన్ జరిగింది. అయితే అందులో కుమార్ ఓడిపోయాడు. ఓడిపోవడంతో చాలా బాధపడి ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నాడు, అమ్మా, నేను ఈ రోజు ఓడిపోయాను, నేను ఎలాగైనా నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలుస్తాను అని వాళ్ళమ్మకు ఒక మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక కొద్ది రోజుల తర్వాత మరలా ఇంకో కాంపిటీషన్ జరిగింది. అప్పుడు కూడా అతడు చక్కగా ప్రార్థన చేసుకొని, దేవా, నేను ఎలాగైనా గెలవాలి అని చెప్పి ఆ రోజు స్కూల్కి వెళ్ళాడు. కానీ అతడు మరలా ఓడిపోయాడు. ఇక అది చూసి కుమార్ అస్సలు తట్టుకోలేకపోయాడు. ఇంకా ఎక్కువ బాధపడుతూ అలా మెల్లగా ఇంటికి వెళ్ళి ఆ రోజంతా బాధపడ్డాడు. అయితే మరలా ఇంకొకసారి కూడా కాంపిటీషన్ జరిగినప్పుడు అతడు మరలా బాగా ప్రాక్టీస్ చేసి ఈసారి ఖచ్చితంగా గెలవాలని చెప్పి వెళ్ళాడు. కానీ అతడు మరలా ఓడిపోయాడు. ఇలా పదే ఓడిపోవడంతో ఇక అతడికి చాలా బాధ వచ్చి ఒక రోజు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నాడు, అమ్మా, ఇక నేను ప్రార్థన చేసి ఏం లాభం? నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా సరే నేను మాత్రం ఓడిపోతూనే ఉన్నాను, అస్సలు గెలవట్లేదు. అసలు దేవుడికి నా మీద ప్రేమ ఉందా? నేనంటే ఇష్టమేనా అని ఈ విధంగా మాట్లాడాడు. అప్పుడు వెంటనే తన తల్లి ఈ విధంగా చెప్పింది, చూడు కుమార్, నువ్వు ఎప్పుడూ అలా మాట్లాడకూడదు. ఎందుకనగా దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఓడిపోయినంత మాత్రాన నువ్వు ఆ విధంగా మాట్లాడడం సరికాదు. దేవుడు నిన్ను ఒక మంచి పని కొరకు ఏర్పాటు చేసుకున్నారు. అందరి పట్ల ఆయన ఒక మంచి ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నారు. అది నువ్వు తెలుసుకోవాలి. కానీ నువ్వు ప్రతి దాంట్లో నేనే ఉండాలి, ఖచ్చితంగా గెలవాలి అని ఈ విధంగా మాత్రం ఎప్పుడూ ఆలోచించొద్దు అని చెప్పింది. వాళ్ళ తల్లి ఇక ప్రతిరోజు అతడికి ఈ విధంగా విషయాలన్నీ చెప్తూ వచ్చారు. అయితే కుమార్ కొద్దిసేపు బాగా ఆలోచించాడు. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడు స్కూల్కి వెళ్ళగా ఎవరైతే స్పోర్ట్స్ లో ఎప్పుడు గెలుస్తూ ఉండేవాడు కదా, ఆ అబ్బాయి ఈ కుమార్ దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నాడు, నువ్వు చదువులో బాగా రాణిస్తావు కదా, వచ్చే వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నాకు అస్సలు సరిగ్గా చదవటమే రాదు, నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడిగాడు. అప్పుడు కుమార్ చాలా సంతోషపడి వెంటనే అతని మీద ఉన్న కోపమంతా పోయి అతడు సహాయం చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు అతడు దగ్గరుండి ప్రతిరోజు అతని చదువు విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఉండేవాడు. కుమార్కి ఓడిపోయినప్పుడు ఎంత బాధ కలిగిందో, ఆ గెలిచిన వ్యక్తికి చదువులో సహాయం చేసినప్పుడు దానికన్నా రెట్టింపు సంతోషం కలిగింది. అప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి తన తల్లితో ఈ విధంగా చెప్పాడు, అమ్మ, నీకు తెలుసా ఏం జరిగిందో?
ఆ అబ్బాయికి నేనే స్టడీస్ లో హెల్ప్ చేస్తున్నాను అని. అందుకు తన తల్లి ఈ విధంగా అనింది, చూసావా, నువ్వు స్పోర్ట్స్ లో వెనకబడి ఉండొచ్చు, కానీ అతడికి సహాయం చేయటానికి దేవుడు నీకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒక పనిలో నువ్వు వెనకపడ్డావంటే దానికి అర్థం దేవునికి నువ్వు ఇష్టం లేదని కాదు, కానీ దేవుడు నీ పట్ల వేరే ప్రణాళిక కలిగి ఉన్నారని నువ్వు అర్థం చేసుకోవాలి అని ఆ తల్లి చెప్పింది. ఇక ఆ రోజు నుండి కుమార్ దేవుని పట్ల ఎంతో శ్రద్ధ కలిగి తను తప్పుగా అర్థం చేసుకున్నానని దేవుడి దగ్గర క్షమాపణ కోరుకొని ఏది జరిగినా మన మంచికి అని, దేవుడు మనందరి పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నారని అందరికీ చెప్పటం మొదలు పెట్టాడు. చూశారు కదా పిల్లలు, కుమార్కి తను అనుకున్న విషయాలు జరగనప్పుడు దేవునితో ఏ విధంగా మాట్లాడాడో మనం కూడా చాలా సార్లు అంతే. మనం అనుకున్నవి జరగనప్పుడు మనకి ఎందుకు ఇలా జరిగిందని ఎప్పుడు బాధపడకూడదు, కానీ ఏది జరిగినా మన మంచికే అని, దేవుడు మనందరి పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నారని మనందరం నమ్మాలి. ఓకేనా పిల్లలు? సరే అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.